ఐక్యత, కార్మికుల ఐక్యత. అమలు చేయాలి కార్మిక చట్టాలను, అమలు చేయాలి కార్మిక చట్టాలు. జిందాబాద్ సిఐటియు. అమలు చేయాలి కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ కార్మికులందరూ వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండే నెల్లూరు నగరంలో ఉండేటటువంటి అనేక నివాస ప్రాంతాలలో కష్టజీవులు, శ్రామికులు నివసించేటటువంటి వారందరూ కూడా ఈరోజు నివాస ప్రాంతాల్లో ఎర్రజెండా ఆవిష్కరణ జరుపుకున్నారు. కార్మికుల పని ప్రదేశాలలో ఎర్రజెండాని ఘనంగా అలంకరించి ఎర్రజెండా ఆవిష్కరణలు అనేటటువంటివి నిర్వహించుకున్నారు. ఈరోజు భూమి మీద మనుషులు నివసించేటటువంటి అన్ని ప్రాంతాల్లో అరుణ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమాలు అనేటటువంటివి ప్రజలందరూ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కష్టజీవులు, కార్మికులు తీసుకునేటటువంటి వేతనాలతో వారి కుటుంబ అవసరాలు తీరడం లేదు. చాలినటువంటి బతుకులు జీవిస్తూ ఉన్నారు. విద్య, వైద్యం, ఉండడానికి సరైనటువంటి ఇంటి వసతి, కావలసినటువంటి సౌకర్యాలు ఇవేవి అందక కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారతదేశంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి భారత కార్మిక చట్టాలన్నింటినీ కూడా యజమానులకు అనుకూలంగా, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మారుస్తూ లేబర్ కోడ్లు అనేటటువంటివి రంగంలోకి తెచ్చారు. వీటికి వ్యతిరేకంగా మే 20వ తారీఖున ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులందరూ కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం ఐక్యమై మే 20వ తారీఖున అఖిల భారత సమ్మె అనేటటువంటిది ఉధృతంగా నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజుకి కూడా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పైన అవుతున్నప్పటికీ ఈ రోజుకి శ్రామిక ప్రజలకి, కష్టజీవులకి, బలహీన వర్గాలకి సరైనటువంటి సౌకర్యాలు, వాళ్ళ జీవితంలో కావలసినటువంటి సదుపాయాలు అందడం లేదు. కార్పొరేట్లకు అనుకూలంగా, యజమానులకు అనుకూలంగా ఈ ప్రభుత్వాలు విధానాలు ఉంటున్నాయి తప్ప కార్మిక వర్గానికి అనుకూలంగా లేవు. అందుకని రాబోయేటటువంటి కాలంలో మేడే పోరాట స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ జీవితాల్లో మరింత మెరుగులు సాధించేందుకు ఐక్య ఉద్యమాలు, పోరాటాలు ఎర్రజెండా ఆధ్వర్యాన సిఐటియుసి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అనేక పోరాటాలు నిర్వహించాం. మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఆర్టీసీ, హమాలి అనేక రంగాలలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని, ఈ పోరాటాలని ప్రజలు, కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు, కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం.